అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూసేద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పరిగ ఉష్ట్రాసనము. ఈ పరిగ ఉష్ట్రాసనం మనము ఈ చైర్ సహాయంతో చేయబోతున్నాము. చైర్ సహాయంతో పరిగ ఉష్ట్రాసనము ఏ విధంగా చేయాలో అని తెలుసుకునే ముందు మంచిగా వార్మప్ చేయాలి. ఈ యొక్క ఆసనము కొద్దిగా కొంతమంది కష్టంగా భావిస్తారు. ఎవరికైతే వీపులో ఫ్లెక్సిబిలిటీ అనేది తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ ఆసనము కష్టంగా ఉందని భావిస్తారు. అయితే ఏం చేస్తే బాగుంటుంది? వీపుని నడుముని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకొని దాని తర్వాత ఈ ఆసనం చేస్తే బాగుంటుంది. ముందుగా మనము ఈ విధంగా వీపుని నిటారుగా చేసి కూర్చుందాము. మోకాళ్ళపై చేతులను పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఇలా వీపుని నిటారుగా చేయాలి. ఇక్కడ చేతులని ఇలా పైకి చేయండి, కిందికి చేయండి, పైకి చేయండి, కిందికి చేయండి. కొన్నిసార్లు మనము చేతులని పైకి కిందికి చేద్దాము. వీపులో ఎటువంటి బ్యాక్ బెండ్ చేసినా దానికంటే ముందు మనము వీపుని ఇలా నిటారుగా చేసుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా సైడ్లో బెండ్ అవ్వండి. రెండు వైపు కూడా బెండ్ అవుదాము. మొదటి వైపు బెండ్ అవ్వండి, రెండో వైపు బెండ్ అవ్వాలి. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. ఈ విధంగా సైడ్ టు సైడ్ బెండ్ అయిపోయి కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు ట్విస్ట్ అవుతాము. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. ఈ విధంగా కుడివైపు ఎడమవైపు బాగా ట్విస్ట్ అవ్వండి. ఇలా ట్విస్ట్ అయిన తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి నడుముని ఇలా రొటేట్ చేయాలి. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా మోకాళ్ళపై వెళ్ళిపోయి చేయకండి, వాళ్ళు నిలబడి చేయవచ్చు. అయితే ఫ్లెక్సిబుల్గా ఉన్నవాళ్ళు ఇలా నడుములపై చేయవచ్చు. అయితే నిలబడి చేయడం అప్పుడు చేస్తే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇలా మోకాళ్ళపై ఉండి చేస్తే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. చేతులని కింద పెట్టేసి వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. ఆర్చ్ చేయండి, రౌండ్ చేయండి. కొంత సమయం పాటు బ్యాక్ని ఆర్చ్ చేయడము, రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ఏమైంది? ఇలా చేయడం వలన మన వీపులో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా పెరిగిపోతుంది. దీని తర్వాత మనము పరిఘాసనం చేద్దాము. ఇలా కాలుని సైడ్లో పెట్టేసి ఈ మోకాలు ఆ అరికాలు ఒక లైన్లో ఉండేలాగా పెట్టాలి. పొట్టని ప్లెయిన్గా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా పరిఘాసనం చేయాలి. ఇలా పరిఘాసనం చేసేటప్పుడు పొట్ట కండరాలను బిగిస్తూ ఇలా చేతిని ఎక్స్టెండ్ చేద్దాము. ఛాతిని ఓపెన్ చేయాలి, ఇలా ముందుకి పడకూడదు. చేస్తూ ఈ యొక్క చేతిని రొటేట్ చేయండి. అలా చేసి పైకి వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇలానే ఉంటూ ఈ కుడి చేతిని
ఉష్ట్రాసనంలో తీసుకెళ్ళి ఎడమ చేతిని ఈ విధంగా రొటేట్ చేద్దాం. అలా చేసి చేతిని వెనకాల తీసుకెళ్ళి ఇలా చైర్ని వెళ్ళి పట్టుకోవాలి. ఇక్కడ పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ నడుముని ముందుకు చేస్తూ తలని వెనకాలకు చేస్తూ ఆడ్ చేయండి. నెమ్మదిగా ఈ విధంగా పైకి వచ్చేసేయాలి. మోకాల్ని కింద పెట్టేసేయండి. రెండో వైపు కూడా అదే ఆసనాన్ని చేయబోతున్నాము. ఇలా కాల్ని సైడ్లో పెట్టి పరిఘాసనం చేద్దాము. సైడ్లో వెళ్ళండి. పొట్టని బిగిస్తాము. అలా బిగించి పరిఘాసనం చేయండి. దాని తర్వాత మోకాలపై వెళ్ళిపోవాలి. ఎడమకాల్ని అలానే పరిఘాసనంలో పెట్టి ఇలా అర్ధ ఉష్ట్రాసనంలో వెళ్తాము. ఇక్కడ పొట్టని బిగించండి. మళ్ళీ పైకి వచ్చేసి ఇలా పరిఘాసనంలో వచ్చేయండి. ఇక్కడ ఈ యొక్క కుడి చేతితో సర్కల్స్ని చేద్దాం. దీంతో కుడి భుజంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. రివర్స్గా చేయండి. ఇలా పైకి వచ్చి ఉష్ట్రాసనం చేసి ఈ యొక్క చేతిలో సర్కిల్స్ని చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించాలి. రివర్స్గా కూడా సర్కిల్స్ని చేయండి. అలా చేస్తూ ఎడమ సైడ్ కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఈ యొక్క ఎడమ చేతిని వెనకాల తీసుకెళ్ళి చైర్ని పట్టుకోవాలి. ఛాతిని పైకి చేయండి. ఆకాశం వైపు చూడండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఏమి చేశాము అనేది ఇంపార్టెంట్. చైర్ అవసరమా అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనము ఒక్క కాలుని పరిఘాసనంలో పెట్టి బ్యాక్ బెండ్ చేసాము. ఇలాంటి బ్యాక్ బెండ్ ఇంతకుముందు చేసాము, కానీ వేరే చేతిని ఈ విధంగా చక్రాసనంలో తీసుకెళ్లేలాగా హైపర్ ఎక్స్టెన్షన్ చేయలేదు. ఇలా చేతిని వెనకాల వైపు తీసుకెళ్ళడాన్ని హైపర్ ఎక్స్టెన్షన్ అని అంటాము. ఇలా చేయడానికి ఈ యొక్క భాగంలో ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరము. ఉష్ట్రాసనంలో ఈ విధంగా వెళ్ళినప్పుడు కొన్ని కండరాలు అయితే వార్మప్ అవుతున్నాయి, కానీ ఛాతి ముందు వైపు ఉండే కండరాలు అంత వార్మప్ అవ్వటం లేదు. కానీ ఎప్పుడైతే మనం చేతిని ఇలా తీసుకెళ్తామో అప్పుడు ఈ ఛాతి ముందు వైపు ఉండే కండరము భుజంలో ఉండే కండరంతో పాటు వార్మప్ అవుతుంది. అయితే ఇలాంటి ఆసనాలు చక్రాసనంలో ఉంటాయి. ఇలాంటి బ్యాక్ బెండ్ చేయాలంటే కొద్దిగా కష్టంగా భావిస్తాము. అది కొంచెం ఈజీగా చేయడానికి చైర్ని వాడుతున్నాము. కానీ చైర్ని వాడినా ఇది అంత ఈజీగా మీకు అనిపించదు. చైర్ లేకపోతే ఈ ఆసనం చేయలేమా? చైర్ లేకపోతే మీరు సోఫా దగ్గర ఉంటూ ఇలా ఉంటూ సోఫాని పట్టుకోవడమో, వెనకాల ఎవరైనా ఉంటే డైనింగ్ టేబుల్ని పట్టుకోవడమో, లేదా ఇలా గోడని కూడా పట్టుకొని ఇదే ఆసనాన్ని చేయవచ్చు అన్నమాట. ఇలా చేసి దాని తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేయండి. ఇది షోల్డర్ పైభాగం, వీపు పైభాగానికి చాలా తీవ్రంగా స్ట్రెచ్ని తెచ్చే ఆసనము. ఈ ఆసనం చేసిన తర్వాత మనము కూల్ డౌన్ ఆసనాలను చేద్దాము. ఎలాంటి ఆసనాలను చేద్దాము? ముందుగా మనం కుడివైపు ట్విస్ట్ అయిపోదాము. కుడివైపు ట్విస్ట్ అయిపోయి పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత
రెండో వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ చేద్దాము. ట్విస్ట్ చేసినప్పుడు ఎక్కువ సమయం పాటు ఉండాలి. కళ్ళని మూసివేసి ఏ కండరాలలో అయితే పెయిన్గా ఉందో, స్ట్రెచ్ని ఎక్స్ట్రీమ్గా చేసామో ఆ కండరాలపై, ఆ యొక్క భాగాలపై ధ్యానాన్ని కేంద్రీకరించి ట్విస్ట్ చేసి సెంటర్కి వచ్చేసి బాలాసనంలో వెళ్ళిపోదాము. ఫోర్ హెడ్ని మ్యాట్పై పెట్టేసేయండి. ఇలా బాలాసనంలో వెళ్ళడం వలన ఆ వెన్నుముక్క బాగా రిలాక్స్ అయిపోతుంది. ఈ ఆసనాన్ని చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవుతున్నాను. మమ్మల్ని చూసి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగ సూత్రాలు చేసే ఆసనం పేరు పరిగ ఉష్ట్రాసనము. ఈ పరిగ ఉష్ట్రాసనంలో మనము చైర్ని వాడుతున్నాము. చైర్తో సహా ఆసనాన్ని ఈజీగా చేయడానికి బ్లాక్స్ని కూడా వాడబోతున్నాము. మనము ఇక్కడ చక్రాసనంలో ఎలాగైతే ఇలా చేతులని పైకి తీసుకెళ్ళి చేస్తామో ఆ విధంగా వచ్చే స్ట్రెచ్ని చేయబోతున్నాము. చేతిని ఈ విధంగా పైకి వెనకాలకి తీసుకెళ్ళడాన్ని హైపర్ ఎక్స్టెన్షన్ అని అంటాము. ఇక్కడ చాలా వెనకాలకి వెళ్తుంది కాబట్టి దీన్ని హైపర్ అంటున్నాము. అయితే ఇలా చేతిని ఎప్పుడైతే పైకి తీసుకెళ్తామో అప్పుడు చేతి ముందు ఉండే కండరాలు, భుజం వెనకాల ఉండే కండరాలు, చేతిలో ఉండే కండరాలు ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కండరాలని యాక్టివేట్ చేయడానికి ముందుగా వార్మప్ చేయాలి. చేతులని ఇలా అనండి. ఇలా అని భుజాలని ఇలా రొటేట్ చేద్దాము. క్లాక్ వైజ్గా చేతులని రొటేట్ చేయండి. 5 నుంచి 10 సార్లు అలా రొటేట్ చేసి దాని తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో కూడా చేతులని రొటేట్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా చేయండి. దాని తర్వాత 2 చేతులని పైకి తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడము. దీంతో కూడా మన భుజ జాయింట్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు చేతులని పైకి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేయండి. పొట్ట కండరాలని లోపలికి బిగించాలి. నెమ్మదిగా చేతులని వదిలేసి ఇప్పుడు సైడ్ టు సైడ్ లాటరల్గా బెండ్ అవుదాము. సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. మన నడుములో, భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత 2 చేతులని వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేయండి. ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేయాలి. అలా ఎక్స్పాండ్ అయ్యేలాగా చూసి నెమ్మదిగా ఫోర్ హెడ్ని కింద పెట్టేసి చేతుల్ని పైకి చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. మోకాళ్ళపై వెళ్ళి మార్జరీ ఆసనాన్ని చేద్దాము. మార్జరీ ఆసనంలో వీపులో ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. పొట్ట కండరాలను బిగిస్తూ ఇలా వీపుని ఆర్చ్ చేయడం, బ్యాక్ని రౌండ్ చేయడం చేస్తూ ఉండాలి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. మోకాళ్ళపై నిలబడాలి. ఇప్పుడు చైర్ని ఇలా శరీరంకి దగ్గరగా తెచ్చిపెట్టేసి మోకాళ్ళపై వెళ్ళిపోదాము. ఇప్పుడు మనము కుడి కాలుని కుడివైపు చేసి పరిఘాసనం చేద్దాము. కుడి తొడపై చేతులని భుజం హైట్లో లేపండి. కుడి తొడపై కుడి చేతిని పెట్టేసి స్ట్రెచ్ చేద్దాము. పరిఘాసనంలో స్ట్రెచ్ చేయండి. చేతిని యాంకిల్ దగ్గర తీసుకెళ్లకుండా కాఫ్ దగ్గర లేదా తొడ దగ్గర తెచ్చిపెట్టాలి.
పైకి వచ్చేసేయండి. మళ్ళీ సైడ్కి కిందికి వెళ్ళండి. ఇలా కొన్నిసార్లు చేయాలి. ఇలా కొన్నిసార్లు చేయడం వలన మన శరీర సైడ్ భాగంలో ఎలా స్ట్రెచ్ అనిపిస్తుందో గమనించాలి. ఈసారి అలానే వెళ్ళి ఏ చేయి అయితే పైన ఉందో ఆ చేతిని మనము నెమ్మదిగా ఇలా సర్కిల్స్లో తీసుకెళ్దాము. ఇలా సర్కిల్స్లో తీసుకెళ్ళడం వలన ఏమవుతుంది, ఆ యొక్క ఎడమ భుజంలో ఉన్న కండరాలలో బాగా స్ట్రెచ్ అనేది పడుతుంది. ఇలా చేతిని బాగా రొటేట్ చేద్దాము. క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్గా రొటేట్ చేయాలి. ఇలా మీరు రొటేట్ చేసిన తర్వాత బయటికి వచ్చేసేయండి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. ఎడమ కాలుని ఎడమవైపు చేద్దాము. మీ పాదము అరికాలు ఒక లైన్లో ఉండాలి. కాలుని బాగా ఇలా అనకండి, దగ్గరికి తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు మనము పరిఘాసనము ఇటువైపు చేద్దాము. ఇలా లాటరల్గా బెండ్ అవ్వాలి. దీన్నే పరిఘాసనం అని అంటాము. పైకి వచ్చేసేయండి, మళ్ళీ కిందికి రావాలి. ఇలా 10 సార్లు మీరు చేయండి. సైడ్ భాగాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత మనము కిందికి వెళ్ళి భుజాన్ని రొటేట్ చేద్దాము. ఇలా చేసి మనము పైకి వచ్చేయాలి. ఈ యొక్క చెక్క ముక్కని మ్యాక్సిమం హైట్లో తీసుకెళ్ళి కుడికాలు మడమ దగ్గర తెచ్చిపెట్టండి. ఇప్పుడు మనము ఆసనం చేద్దాము. కుడి చేతిని బ్లాక్పై పెట్టండి. ఇప్పుడు ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళండి. కొంచెం రొటేట్ చేయండి. అలా రొటేట్ చేస్తూ ఉండండి. 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేద్దాము. అలా రొటేట్ చేస్తూ ఆ ఎడమ చేతిని వెనకాలకి తీసుకెళ్ళి చైర్ యొక్క హ్యాండిల్ తగులుతుందా లేదా చూడండి. తగిలేలాగా ఆర్చ్ చేయాలి. తగిలితే హ్యాండిల్ని పట్టుకోండి. ఇక్కడ మన వీపులో చక్రాసనం లాగా ఆర్చ్ వస్తుంది. గమనించండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. ఈ యొక్క స్ట్రెచ్ చాలా ఎక్స్ట్రీమ్గా అనిపిస్తుంది. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. చూసారుగా, ఈ ఆసనం పేరు పరిగ ఉష్ట్రాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేస్తున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా తొడలు బాగా స్ట్రెచ్ అవుతాయి. అంతేకాదు శరీర సైడ్ భాగాల్లో మంచి స్ట్రెచ్ లభిస్తుంది. కాళ్ళల్లో కూడా తీవ్రమైన ఒత్తిడి లభిస్తుంది. నడుం భాగం మంచి ఫ్లెక్సిబుల్ గా అవుతుంది. అంతేకాదు చేతులు భుజాలు కూడా బాగా ఫ్లెక్సిబుల్ గా అవుతాయి. వీటన్నిటితో పాటు ఛాతీ కూడా చాలా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎడమ చేతిని బ్లాక్ పై పెట్టేసి ముందుగా సగం ఉష్ట్రాసనం పరిఘాసనంలో వెళ్ళాలి. ఇప్పుడు కుడి చేతిని మనము రొటేట్ చేద్దాము. క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా రొటేట్ అవ్వనివ్వండి. అలా 3 సార్లు రొటేట్ చేసిన తర్వాత నెమ్మదిగా ఆ కుడి చేతిని మనము తల వెనకాల తీసుకెళ్ళి ఆర్చ్ చేయడానికి చూస్తూ చైర్ని పట్టుకోవాలి. ఛాతీని బాగా పైకి చేయాలి. నెమ్మదిగా వదిలేసేయండి. ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. నార్మల్గా కింద కూర్చోవాలి. రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వల్ల భుజాలు, కాళ్ళు, చేతులు మరియు నడుం భాగంలోని కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్: ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారి మాటల్లోనే విన్నాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన బ్యాక్లో అంత ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా అనే దానిపై గమనించాలి.
అలానే నేను ఏదైతే షోల్డర్ రొటేషన్స్ చూపించానో అలాంటి షోల్డర్ రొటేషన్స్ చేస్తూ ఉండండి. అలాంటి షోల్డర్ రొటేషన్స్ చేస్తూ మీరు ఈ ఆసనం చేసినట్టయితే నెమ్మదిగా ఈ ఆసనం మీకు చాలా యాక్సెసిబుల్గా అవుతుంది. ఛాతీ ముందు భాగంలో ఉండే కండరాలు, వీపు వెనకాల భాగంలో ఉండే పై భాగంలో ఉండే కండరాలన్నీ వార్మప్ అవుతాయి. అవన్నీ మీరు యూజ్ చేసి ఈ ఆసనం బాగా చేయగలుగుతారు. సో వ్యూవర్స్, చూసారు కదా పరిగ వృష్టాసనం ఎలా చేయాలో. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే అన్ని లాభాలు ఖచ్చితంగా పొందండి. సో ఇది ఇవాల్టి మన యోగ సూత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ ఆసనంతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.